రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గ్రీన్ ఫార్మాసిటీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మేడిపల్లి, కుర్మిద్ద, నానక్ నగర్, తాడిపర్తి 4 గ్రామాలకు చెందిన భూ నిర్వాసిత రైతుల వల్ల నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కాలుష్య రహిత గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటు పనులను శరవేగంగా చేపట్టాలని ప్రకటించడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ సీఎం రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ బాటలోనే పయనిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ ఫార్మాసిటీ రద్దుపై స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని కోరారు. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ గ్రీన్ ఫార్మాసిటీ ఉంటుందని చెప్పడం ఇది చాలా అన్యాయం. ఎన్నికల ముందు ఫార్మసిటీ రద్దు చేస్తామని చెప్పేసి ఎన్నికలకు వచ్చి ఈ ప్రాంతంలో రైతులందరికీ అండగా ఉంటామని చెప్పారు. సీతక్క కానీ, బట్టి గారు కానీ, ఎంపీ కోమటిరెడ్డి గారు కానీ, రంగారెడ్డి గారు కానీ అందరూ మీరు ఎవరు భూములు ఇవ్వకండి, మీ భూములకు మేము అండగా ఉంటాం, ఈ ప్రాంతంలో ఫార్మసిటీ వస్తే ఎంత నాశనం అయిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు రానియమని చెప్పేసి గట్టిగా మాకు పోరాటం చేశారు. ఇప్పుడు మళ్ళీ గ్రీన్ ఫార్మసిటీ అని చెప్పడం దానికి పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. రైతుల తరఫున మేము మళ్ళీ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతానికి ఫార్మసిటీ రానియమని చెప్పేసి కోరుతున్నాం. పూర్వ గవర్నమెంట్ మోసం చేసి భూములను లాక్కున్నారు. ఇచ్చిన కొన్ని అసైన్మెంట్ భూములు లాక్కున్నారు. పట్ట భూములు ఇచ్చినా తీసుకోమన్నారు. ఇప్పుడు పట్ట భూములు కూడా మేము ఇచ్చిన వేయకుండా తీసుకుంటామనే దౌర్జన్యంతో పూర్వ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తే మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నుకున్నాం. మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాకు అండగా ఉంటుంది, మాకు రక్షణగా ఉంటుంది అంటని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నుకున్నాం. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే పాలసీ పాటిస్తున్నది. అప్పటి అన్ని కూడా భూములు కూడా తీసుకున్నాక ఇప్పుడు మేము కొట్టుకోయినాం. 2500 భూములు మాత్రమే ఇప్పుడు మా చేతుల్లో కొట్టుకున్నాయి. మా భూముల దగ్గర రాకండి, దయచేసి మా భూములు మాకు రక్షించండి, మాకు ఆన్లైన్ కొలై చేయండి, రిజిస్ట్రేషన్ కొలై చేయండి, మాకు ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలు అందనివ్వండి, దయచేసి మమ్మల్ని బతకనియండి, మీరు బతకండి అంతే తప్ప మా దగ్గర వచ్చి లేనిపోనివన్నీ మా బతుకులలో మట్టి కొట్టి ఆ దొరలకు భూములు కట్టబెట్టి ఈ జనాలను అంతా తీసుకుపోయి బంగాళాఖాతంలో వేయకూడదని కోరుతున్నాం రేవంత్ రెడ్డి.